హలో ఫ్రెండ్స్, శరన్నవరాత్రిలో అమ్మవారు ప్రతి సంవత్సరం 4వ రోజున లలితాదేవిగా దర్శనమిస్తుంది. కానీ ఈసారి 4వ రోజున అమ్మవారు కాత్యాయనిగా దర్శనమిస్తుంది. ఎందుకంటే 10 సంవత్సరాలకు ఒకసారి తిథివృత్తి జరగడం వల్ల దసరాని 11 రోజుల పాటు జరుపుకుంటాం. అందుకని ఆ 11వ అవతారంగా కాత్యాయనిగా మనం పూజించుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ కాత్యాయనీదేవి దుర్గాదేవి యొక్క శక్తివంతమైన అవతారంగా చెప్తారు. ఈ తల్లిని ధ్యానించడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది. ద్వాపర యుగంలో గోపికలందరూ శ్రీకృష్ణ భర్తగా పొందడం కోసం ఈ కాత్యాయని దేవిని కొలిచారు. అందుకే వివాహం త్వరగా కావాలనుకునే వాళ్ళు కాత్యాయనిని పూజించడం ద్వారా ఈ కోరికను తీర్చుకుంటారు. ఈమెకి ఇష్టమైన రంగు ఎరుపు, ఇష్టమైన నైవేద్యం తేనె, గోధుమ రవ్వ కేసరి. ఈమె క్షేత్రము ఏంటంటే శక్తిపీఠాల్లో 51 శక్తిపీఠంగా బృందావన క్షేత్రంలో కొలువై ఉండి పూజలు అందుకుంటోంది. ఈమెను పూజించి మనం కూడా తరిద్దాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా ప్రార్థన.